మిడ్ నైట్ డ్రైవ్ అనుకుంటున్నారా? నేను మిడ్ నైట్ 12 o'clock కి మహాబలిపురంకి అయితే స్టార్ట్ అయ్యాను. సడన్ ప్లాన్స్ అన్ని ఇలాగే ఉంటాయి. ఈ వీడియో నేను ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది, కానీ కొంచెం ఎడిటింగ్ లేట్ అయింది. మహాబలిపురం శ్రీకాళహస్తి నుండి డిస్టెన్స్ అప్రాక్సిమేట్ గా 220 kilometers అయితే ఉంది. మన మెయిన్ టార్గెట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ బీచ్ లో సన్ రైజ్ అయితే చూడడం. రోడ్డు మాత్రం సూపర్ గా ఉంది, మొత్తం హైవేనే కాబట్టి రైడ్ అంతా చాలా స్మూత్ గా అనిపించింది. నేను అరౌండ్ మార్నింగ్ 4 గంటలకి అయితే మహాబలిపురం రీచ్ అయ్యాను. అక్కడ 1 గంట రెస్ట్ తీసుకుని సన్ రైజ్ కోసం బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాను. సన్ రైజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో అనిపించింది. ఆ సూర్యకిరణాలకి ఆ సముద్ర పొలాలకి చాలా బాగా అనిపించింది. మీరు ఒకసారి చూడండి వీడియోలో. మీరు కూడా ఎప్పుడైనా మహాబలిపురం వెళ్తే సన్ రైజ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఆ ఫ్రెష్ ఫీలింగ్ తోనే పక్కనే ఉన్న షో టెంపుల్ కి అయితే వెళ్ళాను. అసలు టెంపుల్ ఆర్కిటెక్చర్ చూస్తే మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది. 1300 సంవత్సరాల వయసు కలిగిన టెంపుల్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా అద్భుతంగా నిలబడి ఉంది. 1300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ టెంపుల్ 8వ శతాబ్దంలో పల్లవరాజు నరసింహవర్మన్ II అయితే నిర్మించారు. ఇది బంగాళాఖాతం తీరంలో అయితే ఉంటది. ఇండియాలోనే ఓల్డెస్ట్ స్ట్రక్చరల్ స్టోన్స్ టెంపుల్స్ లో ఇది ఒకటి. ప్రధానంగా లార్డ్ శివాకి అయితే అంకితమైన టెంపుల్ ఇది. సో టెంపుల్ దగ్గరే కొన్ని ఫొటోస్, డ్రోన్ షాట్స్ తీసుకొని ఈ ప్లేస్ ని అయితే కాసేపు ఎంజాయ్ చేశాను. మీరు మహాబలిపురం వచ్చినప్పుడు ఖచ్చితంగా షో టెంపుల్ ని అయితే మస్ట్ విజిట్ చేయండి. అండ్ అలాగే షో టెంపుల్ పక్కనే వాకబుల్ డిస్టెన్స్ లో చాలా ఫేమస్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. లైక్ కృష్ణ బటర్ బాల్ గానీ, అర్జున తపస్సు చేసిన ప్లేస్ గానీ, రాయగోపురం గానీ, పంచరథాస్ కానీ, కృష్ణ మండపం లాంటి ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఈ ప్లేస్ అన్ని మహాబలిపురం గ్రేటెస్ట్ హిస్టరీని అయితే చూపిస్తాయి. ఈ ప్లేసెస్ లో ఆర్కిటెక్చర్ చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. ప్రతి స్టోన్ కార్వింగ్ చూస్తే అసలు మైండ్ పోతుంది, ఎలా చెక్కారా బాబు అనేలాగా ఉంటాయి. ఒకవేళ మీరు హిస్టరీ, కల్చర్, ఆర్కిటెక్చర్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మన హిస్టరీ, మన కల్చర్ తెలుసుకోవడం మన బాధ్యత. మీరు కూడా మహాబలిపురం విజిట్ చేస్తే ఈ ప్లేస్ అన్ని తప్పకుండా ఎక్స్ప్లోర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.